హాయ్ గైస్, వెల్కమ్ టు డిజిటల్ రా. సో ఇవాళ వీడియోలో ఏంటంటే ఎస్సీఓ మెటా ఇన్ వన్ క్లిక్ అన్న ఎక్స్టెన్షన్ మనకి ఏ విధంగా సహాయపడుతుంది, దానివల్ల మనం మన వెబ్సైట్లో ఉన్న ఎర్రర్స్ ఏమున్నాయి, ఎస్సీఓకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఇది ఫ్రీ ఎక్స్టెన్షనే. సో అది ఎలా యాడ్ చేయాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే google.comలోకి అయితే వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్లో ఎస్సీఓ మెటా ఇన్ వన్ క్లిక్ అనేది సెర్చ్ చేయాలి. సో ఎస్సీఓ మెటా ఇన్ వన్ క్లిక్ అని సెర్చ్ చేసిన తర్వాత సో మనకి ఫస్ట్ ఇలా ఈ విధంగా క్రోమ్ వెబ్ స్టోర్ అనేది సజెస్ట్ చేస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్టు అయితే మనకి ఈ ఎస్ఈఓ మెటా ఇన్ వన్ క్లిక్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది చూడండి. ఇక్కడ మెటా డాటా ప్రకారంగా హెడర్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయని, ఆ తర్వాత ఇమేజెస్ వాటికి లింక్స్ ఉన్నాయా లేవా, అండ్ సోషల్ మీడియాలో మనం షేర్ చేసామా లేదా, ఆ కార్డ్స్ ఉన్నాయా లేవా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎలా ఉన్నాయి, అండ్ ఎస్ఈఓకి సంబంధించిన మెటా డాటా డిస్క్రిప్షన్స్, కానికల్ ట్యాగ్, రోబోస్.txt, ఆథర్స్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. చాలా బెస్ట్ ఎక్స్టెన్షన్ ఇది, అండ్ ఇది ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయాలి. దెన్ ఓపెన్ యాడ్ ఎక్స్టెన్షన్. యాడ్ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేశాక ఎక్స్టెన్షన్ అన్నది యాడ్ అయిపోయింది. అందుకే మనకి ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకి ఈ ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది కదా, దీనిపైకి వెళ్ళి క్లిక్ చేశాక కొంచెం మనం కిందికి స్క్రోల్ చేయాలి. ఎక్కడైతే ఎక్స్టెన్షన్ ఉందో అక్కడికి వెళ్ళి ఆగాలి. సో ఇక్కడ నాకు ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఈ సింబల్ ఉంది కదా, దీన్ని పిన్ అంటాం. దీనిపైన క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్ అన్నది బయటికి వస్తుంది. వద్దు అనుకుంటే మనం క్లిక్ చేస్తే మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది. నేను దాని అయితే బయటికి అయితే తీసుకొచ్చాను. సో ఎక్స్టెన్షన్ అయితే మనకి బయట లైవ్లో అయితే కనిపిస్తుంది. సో నేను ఏదన్నా ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తాను. ఉదాహరణకి నేను డిజిటల్ రా వెబ్సైట్ని మళ్ళీ నేను డిజైన్ అయితే చేస్తున్నా. సో దీనికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో, ఏ మిస్సింగ్ ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నా. సో కాబట్టి నేను నా వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఎస్ఈఓ మెటా ఇన్ వన్ క్లిక్ ఉంది కదా ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేశాను. సో నాకు చూడండి ఇక్కడ టైటిల్ అయితే కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ అన్నది మిస్ అయింది, కీవర్డ్స్ కూడా నేనైతే ఏమీ పెట్టలేదు, యూఆర్ఎల్ కానికల్ ట్యాగ్ ఉంది, అండ్ ఆథర్స్ ఎవరు, ఇవన్నీ మిస్సింగ్ ఉన్నాయి. ఓకే, అలాగే H2 ఎన్ని ఉన్నాయి, H3 ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి, లింక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయొచ్చు. ఇంకా కిందికి వస్తే ఏవేవి లింక్స్ ఏంటని మొత్తం డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత హెడర్స్ పైన క్లిక్ చేసినట్టు అయితే సో మనకి ఒక కోడింగ్ ప్రాసెస్లో మనకి టోటల్గా H1 ఏముంది, H2 ఏముందని క్లియర్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నేను ఇమేజెస్ పైన అయితే క్లిక్ చేశాను. సో ఏ ఇమేజెస్ వాడాను, ఆ ఇమేజెస్కి ఆల్ట్ అట్రిబ్యూషన్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా. ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆల్ట్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వేటికి కూడా టైటిల్ అండ్ ఆల్ట్ ట్యాగ్స్ అయితే నేను పెట్టనే లేదు. సో అందుకనే నాకు ఈ విధంగా సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లింక్స్లో ఇందులో ఎన్ని లింక్స్ ఉన్నాయి టోటల్గా, ఇందులో చూసినట్టు అయితే ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, అండ్ అందులో యూనిక్ లింక్స్ మొత్తం అయితే 100 లింక్స్ ఉన్నాయి. కానీ లింక్స్కి కొన్నింటికి అయితే టైటిల్స్ లేకుండా టోటల్గా 59 లింక్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ వీ ఫౌండ్ 2 more అక్యురెన్స్ ఆఫ్ ద లింక్స్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అడ్మిన్ అని. సో ఈ అడ్మిన్ లింక్ అన్నది యూజర్ లాగిన్ కాబట్టి, అడ్మిన్ లాగిన్ కాబట్టి అది మనకు అవసరం లేదు. ఇలా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ అని ఉంది కదా, ఈ సోషల్ పైన నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓపెన్ గ్రాఫ్ ఉందా లేదా, నో డేటా హ్యాస్ బిన్ ఫౌండ్ ఫర్ ఓపెన్ గ్రాఫ్. సో ఎందుకంటే ఈ స్కీమా ఇవన్నీ కూడా యాడ్ చేయాలి, ఇమేజ్ సోర్స్ యాడ్ చేయాలి, డేటా యాడ్ చేయాలి అనమాట. దెన్ గో ఫర్ ద టూల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా టూల్స్ ఉంటాయి. మన వెబ్సైట్ ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది, అలాగే అలా స్పీడ్ చెక్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి. అండ్ HTML యాక్సెస్, వ్యాలిడేట్ CSS ప్రాబ్లం ఉందా లేదా, అలెక్సా అన్నది ఒకప్పుడు ఉంది, బట్ ఇప్పుడు అలెక్సా అయితే అంతగా వర్క్ అయితే చేయట్లేదు. ఓకే, అండ్ మన వెబ్సైట్లో ఏమైనా వైరస్ ఉందా లేదా, సేఫ్ బ్రౌజింగ్ అవుతుందా లేదా, అండ్ మన వెబ్సైట్ గూగుల్లో ఎంతవరకు ఇండెక్స్ అయింది. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది కూడా అన్నీ కూడా మనం ఈ ఒక్క ఎక్స్టెన్షన్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. సో మీరు కూడా యాడ్ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై అవుట్ అయితే చేయండి. సో ఈ విధంగా అయితే మనం చెక్ చేయొచ్చు. అప్కమింగ్ డేస్లో ఇంకొన్ని టూల్స్ అండ్ ఎక్స్టెన్షన్స్, ఏఐకి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.